జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామమైన ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కళ్యాణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీధర్ బాబు. తర్వాత శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ రోజు మన గ్రామానికి, ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని అనునిత్యం రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని రేపు నేను కృష్ణమోహన్ గారిని కోరుతా ఉన్నా. వచ్చేది వర్షాకాలం. ఈరోజు వర్షాలు బాగుపడాలి, మొత్తం రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఒక యాగాన్ని సంకల్పించి అతి త్వరలో నిర్వహించమని మేము కోరుతా ఉన్నాం. యావత్తు మా ప్రాంత వాసులందరి తరఫున రైతు కార్మికులకు సంబంధించి మరి ఒక మంచి ఆలోచన చేసి ముందుకు నడపాలని మేము కోరుతా ఉన్నాం. నేను మా గ్రామానికి సంబంధించి కానీ మిత్రులందరినీ కూడా మొన్న ఈ కార్యక్రమానికి రూపాయో, అరనో, పావులోనో మీ భాగస్వామ్యం కావాలని మేము కోరినాం. వీలున్నంత మంది ఈరోజు మరి ఉత్సాహ విగ్రహాలతో పాటు ఈ పూజా కార్యక్రమానికి నిర్వహిస్తా ఉన్న తరుణంలో వారంతటి వారు ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చిన భక్తులందరికీ ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేవాలయాన్ని కానీ మన ప్రాంతాన్ని ఇంకా బాగుపడాలని, రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచి ఆ రోడ్డు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తాం.